హాయ్ హలో ఫ్రెండ్స్, నేను పల్లెటూరి చిట్టి. ఈరోజు మరొక వంటతో ముందుకొచ్చేసానండి. ఈరోజు చేసే వంట పేరు అరిసెలు. అరిసెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ముందుగా 3 రోజులు నానబెట్టుకున్న బియ్యాన్ని మనం జల్లించి పెట్టుకోవాలి. అలా దగ్గర పెట్టుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్లు తీసుకొని కేజీ బెల్లం తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత దాన్ని వడపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ వడగప్పేసుకున్న పాకాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ దగ్గరికి అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. మెయిన్ ఇదే అనమాట ప్రాసెస్. ఇదిగో ఇందాక మనం జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ పిండినంతా కూడా దగ్గరికి చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ బాగా నీటిలోని బాగా వేస్తే ఉండ కింద వస్తుందన్నమాట. అలా వస్తే అరిసెలు మెయిన్ బెల్లం పాకం రెడీ అయిపోయిందని చెప్పేసి తెలుస్తుందన్నమాట. తర్వాత ఆ పాకంలో ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని వేస్తూ ఒకలా వేస్తూ ఉండాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. మెయిన్ స్టెప్ అంటే ఇక్కడే మెయిన్ అనమాట. ఇది తగినంత పిండి, దానికి పట్టి అంత పిండి మనం వేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు కలుపుతూ ఉంటారు. దీన్ని చలివిడి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉత్తుని కూడా తినేయచ్చు. అలా పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించి దీనికి మేము కంచం వాడాము, మూకుడన్నా వాడుకోవచ్చు. దీంట్లో నూనె వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లో కూడా ఇందాక చలివిడి ముద్ద చేసుకున్నాం కదా, దాంట్లో కూడా కొంచెం నూనె వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక పీట పెట్టుకుని పీట మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానికి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసండి ఇక్కడ ఎలా చూపిస్తున్నారో. అలా చేసుకుంటే మనకేంటంటే అరిసె గమ్మున మన చేతుల నుంచి నూనెలోకి బాగా వదలడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంతే. చూడండి, ఇక్కడ ఆ చలివిడి ముద్దని మనం ఉండ కింద చేసుకొని మన అరిచేతులతో ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ ఎలా చేస్తున్నారో. అలా ప్రెస్ చేసుకుంటే మనం చిల్లులు పడకుండా నిదానంగా చాలా బాగా వస్తుందన్నమాట. అంతే. వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిందో లేదో అని చెప్పేసి కొంచెం చలివిడి ముద్ద వేసాము. అవి వేడెక్కిన తర్వాత అవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా ఇందాక అరిసెని ఎగోండి, చూసేయండి, ఇలా వదిలేసుకోవడమే. అంతే. చూడండి, ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ. దీనికి మనం నూపప్పు కూడా అద్దుకొని చేసుకోవచ్చు. మేము ప్లేన్ చేసుకున్నాం. నూపప్పు కావాలితే నూపప్పుని నానబెట్టుకొని దానికి ఉండకి చుట్టేసుకొని అద్దేసుకోవడమే. అంతే. ఇలాగా అన్నీ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే. చూడండి, ఇదిగోండి. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ స్టెప్ ఏంటంటే అరిసెలు 2 అప్పకాలు అంటారు. ఆ రెండట్ల మధ్యన పెట్టి బాగా నొక్కాలన్నమాట. అందులో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. అలా వచ్చేస్తుంది. మెయిన్ అరిసె అనేది ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తుంది, కరకరలాడేలా వస్తుంది అనమాట. చూసేయండి, అది అరిసెలు రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటూ మీ పల్లెటూరు చిట్టి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.